తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ఓట్ బ్యాంక్ తగ్గనుందా అంటే అవునని అంటున్నాయి తాజాగా పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగబోతోందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సంస్థలు సర్వేల్లో తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని, బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కానుందని సర్వే తేల్చి చెప్పింది. ఇక బీజేపీ 2 నుంచి 4 సీట్లతో 3వ స్థానానికి పరిమితం అవుతుందని, ఇతరులు 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ హవా పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ఆ సంస్థ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే గులాబీ బాస్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల ఎత్తుగడలను తిప్పికొట్టడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా మారింది. ఇక కాంగ్రెస్ నేతలు కృష్ణా జలాలను ఏపీకి అప్పగిస్తున్నారంటూ నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన అనుచర గణంతో స్వయంగా మేడిగడ్డకు వెళ్లి బీఆర్ఎస్ నేతల ఎత్తుగడ్డలను చిత్తు చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో బీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేస్తూ దూసుకుపోతున్నారు. తన ప్రసంగాల్లో సైతం తమది ప్రజా ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అటు సర్వే సంస్థలైతే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ఓట్ బ్యాంక్ తగ్గబోతుందంటూ కూడా తేల్చేశాయి. దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఇక మరి తెలంగాణలో రాజకీయాలు అయితే రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు అయితే మరి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మరి 11 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ కు సంబంధించి మరి అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలు గెలవడం కావచ్చు. కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ అయితే మరొకసారి కూడా గెలుపు దిశగా ఉందనే సర్వే చెప్తున్న నేపథ్యంలో 10 సీట్లు పైగా సాధించుకుంటామని కాంగ్రెస్ కూడా మరి పార్టీ భావిస్తోంది. అదే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం గా రేవంత్ రెడ్డి ఇప్పటికే మరి ప్రతిరోజు 16 గంటల పైగా పనిచేస్తున్నారు. ఇక పార్టీ కార్యకలాపాలతో పాటు ఇక అధికార యంత్రాంగంతో కూడా మరి ప్రతినిత్యం మమేకం అవుతున్నారు. ఈ రోజు అందులో భాగంగానే తన సొంత నియోజకవర్గానికి తొలిసారిగా కూడా మరి ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కొడంగల్ సభ పైనే భారీ అంచనాలు అయితే కాంగ్రెస్ శ్రేణులకు ఉన్నాయి. ఇక ఇదే అంశంలో మరి సీఎం గా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఏం మాట్లాడతారని కూడా ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు గత 10 ఏళ్లలో జరిగిన మరి అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అలాగే కృష్ణా జిల్లాల విషయంలో మరి కొంత ఈ జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ లీడ్ తీసుకున్నట్టే స్పష్టమవుతోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తెలంగాణలో మరి 3వ స్థానానికి పరిమితం అవుతుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా మరి 17 లోక్సభ సీట్లలో సుమారు 12 సీట్లు కూడా గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది మాధురి. అండ్ శ్రీనివాస్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మహాలక్ష్మి పథకం తెలంగాణకు సంబంధించి ఎంతవరకు వర్కౌట్ అయ్యింది, అవ్వబోతోందని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మరి 6 గ్యారెంటీల్లో మరి ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇక మరొక 2 గ్యారెంటీలను కూడా ఈ రోజు మరి కొడంగల్ సభా వేదిక నుంచి రేవంత్ రెడ్డి మరి అమలు చేస్తారని అంతా భావిస్తున్నారు. అయితే 100 రోజుల సమయం ఉన్నప్పటికీ 100 రోజులు సుమారు 70 రోజుల పైగా సమయం గడిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మికి సంబంధించిన పథకం పట్ల మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటన ఇది కనుక అమలు చేస్తే ఖచ్చితంగా లోక్సభలో కూడా మరి క్లీన్ స్వీప్ చేస్తుందనే మరి ఆశాభావం అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఓవరాల్ గా 6 గ్యారెంటీలలో మరి ముఖ్యంగా 13 పథకాలను కూడా మరి అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రచారం అయితే కొనసాగుతోంది. లోక్సభలో కూడా ఇదే హవా కొనసాగుతుందనే ప్రచారం జరుగుతుంది మాధురి. అండ్ శ్రీనివాస్, అసెంబ్లీ ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే ఈ లోక్సభ ఎలక్షన్స్ కి ముందు బీఆర్ఎస్ గ్రాఫ్ అయితే మరింత పడిపోయిందని సర్వే రిపోర్ట్ అయితే తేల్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతవరకు నేతలు కాంగ్రెస్ లోకి చేరడం కావచ్చు, అలాగే మరి లోక్సభలో మరి ప్రాంతీయ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు కనుక లోక్సభలో మరి ఈ పార్టీకి ఓటేసిన క్రమంలో ఎంపీలుగా మరి పూర్తి స్థాయిలో అటు బీజేపీతో కావచ్చు ఇటు కాంగ్రెస్ తో రాష్ట్రంలో దేశంలో మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందని జనాలు కొంత అవేర్నెస్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరి ఈ కాంగ్రెస్ వైపే ఇప్పుడు ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దేశంలో మరొకసారి కూడా మోదీ ప్రభుత్వం వస్తుందని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది మాధురి. అండ్ శ్రీనివాస్, దేశమంతా మోదీ గాలి వీస్తోందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్న బీజేపీ తెలంగాణ విషయానికి వస్తే గ్రాఫ్ అయితే 3rd ప్లేస్ కి పడిపోయింది, 3rd ప్లేస్ లోనే ఉండిపోయింది అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి అటు బీజేపీ అంతర్గత టాక్ ఏంటి అని అనుకోవచ్చు అంటారు? ఇక వాస్తవానికి ఇప్పుడున్న సర్వేలన్నీ కూడా మరి కొంత కాంగ్రెస్ కి అనుకూలంగా చెప్తున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అలాగే అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత మరి చేసే సర్వే పూర్తి స్థాయిలో ఒక ఫుల్ క్లారిటీతో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి దేశవ్యాప్తంగా ఇప్పటికే 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడం కావచ్చు, అలాగే కాంగ్రెస్ కేవలం 5 రాష్ట్రాలకే పరిమితం కావడం కావచ్చు. మరి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ప్రజలు అక్కడి స్థానిక ప్రభుత్వాలకు ఓటేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో బీజేపీ కూడా మరి దేశవ్యాప్తంగా 370 ఆర్టికల్ను రద్దు చేశాము, 370 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇక ప్రజా సంకల్ప యాత్రలో కూడా మరి కేంద్ర మంత్రి కావచ్చు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా
మరి 370 ఆర్టికల్ రద్దు చేసిన ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 370 సీట్లు గెలుచుకొని కానుకగా ఇస్తామని చెప్పడం కావచ్చు. బీజేపీ శ్రేణుల్లో కొంత రాష్ట్రంలో మరి వెనుకబడుతున్నట్టు భావిస్తున్న నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్రతో 17 నియోజకవర్గాల్లో అంటే సుమారు 114 నియోజకవర్గాల్లో కూడా మరి బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్న నేపథ్యంలో బీజేపీ గ్రాస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఒక రకంగా చూస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి మరి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచినప్పటికీ కూడా లోక్సభలో ఎవరు ఉంచాలనే విషయంలో కూడా మరి ఇంకొంత సమయం అయితే తప్ప మనం పూర్తి క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే మరి బీజేపీ ధీమాగా చెప్తోంది మూడోసారి ప్రధాని మోడీయే ప్రధానిగా ఉంటారని చెప్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేము కూడా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అత్యధిక లోక్సభ సీట్లు గెలుచుకుంటామని చెప్తున్న నేపథ్యంలో మరి మనం మరికొన్ని రోజుల్లో లోక్సభ నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థుల శ్రీనివాస్, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ముస్లింలు కూడా అటు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారన్నట్లుగా కూడా సర్వే అయితే తేల్చింది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కలిసి వస్తుంది అని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడే కాదు ముస్లింలతో మరి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా మరి ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. దీంట్లో మరి ఖచ్చితంగా ముస్లింలు అలాగే ముస్లిం మహిళా ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ కు ఓటేయాలనే తీర్మానించుకున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి మరి ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, అలాగే మరి మొదటి నుంచి ముస్లింలు అయితే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. మేజర్ పీపుల్స్ అయితే ముస్లిం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో మరి కొంత ఇది బీజేపీకి మైనస్ అయిన అవకాశమే అయినప్పటికీ కూడా అయితే రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య విషయంలో మరి గత కొంతకాలంగా బీజేపీ పార్టీ ఏదైతే అనుకున్నదో ఆలయ నిర్మాణం అయిన తర్వాత మరి హిందువుల్లో ఒక కొత్త నూతనోత్సాహం కూడా కనిపిస్తుంది. మరి ఇటు హిందువులు అటు ముస్లింస్ మరి దేశవ్యాప్తంగా కూడా మరి బీజేపీకి హిందువులు ఉంటే ముస్లింస్ మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నట్టు తెలుస్తుంది. ముస్లిం మహిళలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కే ఓటేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదైతే కొన్ని లోక్సభ స్థానాలలో కూడా గెలుపోవటంలను కూడా నిర్దేశించే అవకాశం ఉంటుంది కనుక కొన్ని లోక్సభ స్థానాలలో కూడా మరి కొన్ని బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది, కొన్ని కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది కనుక మరి ఈ విషయంలో కాంగ్రెస్ కు మరి ముస్లింల ఓట్ బ్యాంక్ అయితే స్థిరంగా ఉండడం కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం అయితే మరి ఓవరాల్ గా 543 పార్లమెంటు స్థానాలలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముస్లిం ఓటర్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్థానాలలో మరి ఒక ముస్లిం ఓటు బ్యాంకుతో గెలిచే అవకాశం ఉంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది మాధురి. అండ్ శ్రీనివాస్, ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10 స్థానాలు, బీఆర్ఎస్ కు 3 నుండి 5 స్థానాలు, ఇక బీజేపీకి 2 స్థానాలు అయితే 2 నుండి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే సర్వే తేల్చింది. ఈ సర్వే అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందంటారా రానున్న రోజుల్లో చూస్తే, లేకపోతే ఎగ్జాక్ట్ గా ఇవే రిపీట్ అవుతాయని? సర్వేలు ఎప్పుడు కూడా కొంత మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కు సంబంధించి చెప్పే అవకాశం ఉంటుంది, దాంట్లో మనం కూడా తప్పు పట్టలేము. కానీ సర్వేలు పూర్తి స్థాయిలో ఇదే ఫైనల్ గా చెప్పలేము. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు, అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా మరి 17 లోక్సభ స్థానాలకు అప్లికేషన్ తీసుకున్నారు. 306 మంది మరి ఈ యొక్క 17 లోక్సభ సీట్ల కోసం అప్లై చేసుకున్నారు. దాంట్లో మరి కాంగ్రెస్ లో సీట్ దక్కని వారంతా కూడా కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదే విషయంలో బీజేపీ కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీకి ఒక క్లారిటీ అవుతుంది. లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఇప్పటికే మరి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఒక కొలికి వచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది. దీని పట్ల మరి బీజేపీ లో పోటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో మరి 8 సీట్లు మాత్రమే అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇది మరి బీజేపీకి కొంత విజయమే అని చెప్పుకోవచ్చు. అయితే లోక్సభకు సంబంధించినంత వరకు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మరి బీజేపీకి 4 లోక్సభ సీట్లు రావడం కావచ్చు. మరి మరొకసారి కూడా దేశంలో మరి బీజేపీ పాలన వస్తుందని జరుగుతున్న ప్రచారం ప్రకారం మరి బీజేపీ ఆ ప్రచారం కనుక నిజమైతే ఖచ్చితంగా బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో లేని పక్షంలో కాంగ్రెస్ మరి అనుకున్నట్టుగా 10, 11 నుంచి 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది కనుక బీజేపీ ఉన్న 4 స్థానాలను కాపాడుకుంటుందా,
మరొకటి 2 స్థానాలు పెరుగుతాయనే విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇప్పుడే చెప్పలేము. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా కొంత లోక్సభలో వెనుకబడిందనే మాట మాత్రం వాస్తవం. దీంట్లో 1-2 స్థానాలు కూడా మరి సీఎం కేసీఆర్ కనుక లోక్సభకు పోటీ చేస్తే ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కనుక సో మిగతా వారెవరు కూడా పూర్తి స్థాయిలో గెలుస్తారని కూడా మరి కొంత ప్రచారం జరుగుతుంది, ఓడిపోతారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ఓట్ బ్యాంక్ తగ్గనుందా అంటే అవునని అంటున్నాయి తాజాగా పీపుల్స్ పల్స్ అలాగే సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలు. ఇదే అంశంపై మాట్లాడడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, అటు సర్వే రిపోర్ట్లన్నీ కూడా తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయన్నట్లుగా చెప్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి, వారు ఏం చెప్తున్నారు? రైట్ మాదిరి, ఏదైతే అసెంబ్లీ ఫలితాలు ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఫలితాలు ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు కూడా మళ్ళీ పునరావృతం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పలు సర్వేలు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని సర్వేలు ఇప్పటికే వాళ్ళ యొక్క ఫలితాలను వెల్లడించాయి. మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీదే హవా అని చెప్పేసి కూడా కొన్ని ఫలితాలు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరో 2 వారాల్లో కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి అని చెప్పేసి వ్యూహాలకి ప్రతి వ్యూహాలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రచిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి భారీ బహిరంగ సభ కూడా ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. అప్పుడు క్లియర్ కట్ గా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీ రోల్ పోషించింది ఎవరు అంటే అది ఖచ్చితంగా బూత్ లెవెల్ కార్యకర్తల నుంచే అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క పాత్ర కీలకంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఒక ఎల్బీ స్టేడియం వేదికగా మల్లికార్జున ఖర్గే కూడా ఒక మెసేజ్ కూడా జారీ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెన్సీల నుంచి కూడా అంటే నెక్స్ట్ ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఆశావాహుల లిస్టు సేకరించడం జరిగింది. వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. ఆ దరఖాస్తు చేసుకున్న వాటిలో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొన్ని సమావేశాలు నిర్వహించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరిని బరిలో దింపితే కాంగ్రెస్ పార్టీ ఆ సీటు దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ లెవెల్లోనే ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కూడా మనకు క్లియర్గా అర్థమైంది. అయితే రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి కూడా ఆది నాయకత్వం అధిష్టానం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి సారించారు. మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే అంటే కేబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఇంకా 6 మంత్రులను కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ విస్తరణ అనేది పార్లమెంట్ ఎన్నికలకు ముందే అయిపోవాలి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఢిల్లీ టూర్ కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఏవైతే అంటే ఇప్పుడు మనం అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కల్పించాలి అని చెప్పేసి అందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశం పైన కూడా దృష్టి సారిస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు అధిష్టానంతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ తరహాలో మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే గత కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్కి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఏదైతే రాజ్యసభ సభ్యునిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా అతి చిన్న వయసులోనే పెద్దల సభకు పంపడం అనేది చాలా గర్వకారణం అని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ సముచిత న్యాయం కల్పిస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక టైం అనేది వస్తుంది అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రస్తుతం వేరే పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వారంలో 3 రోజులు డే బై డే ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి సభలు నిర్వహించడం కావచ్చు, సమావేశాలు నిర్వహించడం కావచ్చు, ప్రతి ఒక్కరికి వాటిపైన దిశానిర్దేశం చేయడానికి ఖచ్చితంగా పార్టీ కోసం మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను అని చెప్పేసి కూడా ఆ సభా వేదిక కూడా చెప్పడం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే భవిత లోక్సభ ఎలక్షన్స్ కి ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మహాలక్ష్మి పథకం ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా గ్రాఫ్ పెంచే అవకాశాలు కావచ్చు, దానికి సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ మాధురి, ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి రావడానికి కూడా కొన్ని పథకాలను కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి మొదటి పథకం మహాలక్ష్మి పథకం. అందులో 3 స్కీములు ఉండగా ఒక స్కీమ్ అయితే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే అమలు పరచడం అనేది హర్షణీయం అని చెప్పేసి చాలా మంది సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఆ రోజు నుంచి కూడా అంటే ఏదైతే డిసెంబర్ 9th నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే మహిళలకి ఈ పథకం ఆర్టీసీ పథకం మహిళలకు ఉచిత ప్రయాణం అంశం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఆక్యుపెన్సీ పెరగడం కావచ్చు, సీటింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆర్టీసీలో ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కూడా వచ్చినాకనైతే మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీని నమ్ముకొని ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కొన్ని లక్షల మంది కూడా ఆర్టీసీలో ప్రయాణం చేశారు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే అంటే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కొన్ని అంశాలు అంటే కొన్ని పథకాలు మాత్రం అన్ని కుటుంబాల వరకు కూడా చేరవు. అయితే ఈ ఆర్టీసీ పథకం అనేది కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక లేడీ ఖచ్చితంగా ఫ్రీ ప్రయాణం పొందడం ద్వారా ఖచ్చితంగా అంటే ప్రతి గడపకు కూడా ఈ మహాలక్ష్మి స్కీము ఏదైతే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం స్కీము ప్రతి గడపకు చేరుకుంది అనేది కూడా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు బస్సెస్ యొక్క ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మహిళలు మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మహిళలందరూ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే కొడంగల్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారో మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మొదటిసారి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఈసారి కొడంగల్కి వెళ్తున్నారు. అంతేకాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు శంకుస్థాపనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభలో కూడా ప్రసంగిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాలక్ష్మి పథకంలో ఓవరాల్ గా తెలంగాణలో లోక్సభ పార్లమెంట్ స్థానాలు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య వ్యూహం మనం ఏ విధంగా చూడొచ్చు, ఏంటి అని అనుకోవచ్చు? ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలలో పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ పార్టీ బలహీనంగా ఉంది. అంటే ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇక్కడ మాత్రము పార్టీ ఏ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు బీఆర్ఎస్. అయితే దీనికి సంబంధించి పార్టీ ఏదైతే బలహీనంగా ఉన్నటువంటి స్థానాలలో బలోపేతం చేయడానికి ఇప్పటికే పార్టీ కార్యకర్తల నుంచి కూడా అధిష్టానం వరకు కూడా కృషి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడైతే బలహీనంగా ఉందో దాన్ని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నియోజకవర్గాల వారిగా 17 నియోజకవర్గాల వారిగా ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుంది అనే ఆలోచనలోనే ప్రస్తుతం అయితే వ్యూహ రచనలు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ జిల్లాల వారిగా చూసినట్లయితే ఎవరిని అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళకు కూడా అక్కడ ఎక్కువ వరకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళను బరిలోకి దింపితే ఖచ్చితంగా సీట్లు కైవసం చేసుకోవచ్చని ఒక రూట్ అయితే గత వారం రోజుల కింద చూసినట్లయితే మనం బీఆర్ఎస్ లో కీ రోల్ పోషించినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా అక్కడ అసంతృప్తి చెంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు కూడా కొంత మేరకు పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారని సమాచారం అయితే అందుతుంది. అయితే ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లో పోటీ చేసినా వాళ్ళు గెలుపొందే అవకాశాలు లేకపోతే మాత్రం మొన్న రీసెంట్ గా చేరినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వనుంది. ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ గెలుపు సాధ్యంగా పనిచేస్తే గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. అంటే గెలుపు గుర్రం అయితే ఖచ్చితంగా వాళ్ళకు టికెట్ ఇచ్చే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా ఇటు సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ బరిలో ఉండబోతున్నారు. అంతేకాకుండా మొన్న చేరినటువంటి సునీత మహేందర్ రెడ్డి కూడా వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ మామ అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ కూడా మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు మొన్న చేరేటువంటి అభ్యర్థులని పరిగణలోకి తీసుకుంటాం. థ్యాంక్ యూ భవిత.